ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి, మాజీ సీఎం కేసీఆర్కు ప్రమాదం. తీవ్ర టెన్షన్లో కేటీఆర్, హరీష్ రావు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఏమైంది? ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారా లేదా బాగానే ఉన్నారా? ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ కనిపించట్లేదని, అసలు ఆయన బాగానే ఉన్నారా, బాగుంటే బయటకు రావాలి కదా అంటూ ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు గజ్వేల్లో పర్యటించిన మంత్రి కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవీకాంక్షతో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ను ఏం చేశారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ను గొంతు అంటే పిసికి చంపేసిండేమో, ఎత్తి పగలగొట్టి ఏమైనా చేశాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం వల్లే అనుమానపడాల్సి వస్తోందని కూడా కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అప్పుడెప్పుడో అసెంబ్లీకి వచ్చారని, మళ్ళీ ఇప్పటిదాకా రాలేదంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనపడటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతలు మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ పార్టీ అగ్రనేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆలోచించుకొని మాట్లాడాలి, వ్యాఖ్యానించాలని హెచ్చరించారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. బుధవారం నాడు సతీమణి శోభ పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారని, ఆమెకు కేక్ తినిపించారని, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు కావాలని పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికారం వచ్చిన తమ అధినేత కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి 6 గ్యారంటీలను అమలు చేయకుండా తమ అధినేతపై తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, పార్టీ నాయకులతో భేటీ అవుతూ చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఫోటోలు కూడా వైరల్గా మారాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.